చెప్పే ఏమైంది? నా కొడుకు నెంబర్ నాకు వాట్సాప్ చేయవే, చెప్తా వాడి సంగతి. చచ్చాడు నా కొడుకు. హలో, ఎవరు? నేనా, నీ మొగుడ్నిరా. సారీ, నేను అబ్బాయిని. రాంగ్ నంబర్. నా కోలే కట్ చేస్తావా? చెప్తా. రే ఎత్తరా, చచ్చావు నా చేతిలో. చీదీనమ్మ జీవితం. నేను పడుకోవడం ఎవరికి ఇష్టం లేదనుకుంటా. పొద్దు పొద్దునే ఇదేవర్తిరా బాబు, నందాలుకుంది. హలో, అసలు ఎవరు నువ్వు? మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తున్నావు. అబే సాలే, ఎందుకురా కాల్ కట్ చేస్తున్నావు? ఓసే మెంటల్, ఎవరితివే నువ్వు? పొద్దున్నే కాల్ చేసి ఇబ్బంది పెడుతున్నావు. చెప్పాను కదరా నేను నీ మొగుడినని. అమ్మ నీ అమ్మ, నా నిద్ర చెడగొట్టడమే కాకుండా నన్నే మొగుడిని అంటావా? నేను నీ మొగుళ్ళ మాట్లాడితే గాని నువ్వు నా దారికి వచ్చేటట్లేవు. చెప్తాను సంగతి. రే మాట్లాడరా. చెప్పే. ఏ గీ అని నీ పిల్లలతో మాట్లాడినట్టు మాట్లాడావనుకో, చంప పగిలిపోద్ది నా కొడక. కాలిందా బాగా? పొద్దు పొద్దునే నా నిద్ర చెడగొట్టడమే కాకుండా తేడాగా మాట్లాడితే నాకు ఇలాగే కాలుతుందే. నన్నే తేడా అంటావురా ఈడియట్. అక్కడికొచ్చాననుకో, వచ్చి బాత్రూమ్ బెడ్రూమ్ క్లీన్ చేసి బట్టలు ఉతుకుతావా? లేదురా, సబ్బు పెట్టి నిన్ను బాగా ఉతుకుతా. నువ్వు నన్ను మరి మా మీద అడిగేస్తున్నావు. అయినా అమ్మాయితో స్నానం అంటే నాకు మరి సిగ్గు. వచ్చే మరి లేకపోతే అసలు నువ్వు నా చేతికి దొరికావనుకో, నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి కుక్కలకి ఇస్తావా, కుక్కర్లో ఉడికిస్తావా? అరే ఎదవా, అసలు మీ మగాళ్ళంతా ఇంతేనారా? మార్రా. హలో పాప, మగాళ్ళ జోలికి వెళ్ళకు. మ్యాటర్ ఏంటో ముందు చెప్పు, లేకపోతే నా నోరు ముందే డ్రైనేజ్ లాంటిది. చిచ్చి, ఆ తర్వాత నీ ఇష్టం. నా ఫ్రెండ్ ఎందుకురా తిట్టావు? అసలు అది చేసిన పనికి చంపేయాలి దాన్ని. నా ఫ్రెండ్ శాంతం నాకించి ఇప్పుడు బ్రేకప్ అంటదా? మీ వాడు పెద్ద ఎదవ, అందుకే వదిలేసింది. అదో పెద్ద పత్తిత్తు, నువ్వు పెద్ద ఎలిజిబెత్తు. అయినా లవ్ చేసినప్పుడు తెలీదానే? వాడితో కలిసి సినిమాలు, షాపింగ్లు, పబ్బులు, షికార్లు తిరిగినప్పుడు అప్పుడు తెలీదా వాడో పెద్ద ఎదవని? అసలు దాన్ని చంపేయాలే. నువ్వెవడ్రా దాన్ని చంపడానికి? అసలు నువ్వెవరితివే నా నిద్ర చెడగొట్టడానికి? అదెవరితే నా ఫ్రెండ్ బ్రేకప్ చెప్పడానికి? ఆ ఎదవ చెప్పిన మాటలన్నీ అబద్ధాలే, అందుకే వదిలేమని నేనే చెప్పా. ఓ, ఇదంతా నీ పనా? అసలు దాన్ని కాదే నిన్ననాలి. అయినా వసే, వాడు చెప్పే మాటలు అబద్ధం కావచ్చు, చూపే ప్రేమ అబద్ధం కాదే. తన ప్రేమను దక్కించుకోవడానికి అలా చెప్పాడే కానీ వాడుకొని వదిలేయడానికి కాదే. అయినా స్వచ్ఛమైన ప్రేమలు మీలాంటి రాక్షసులకి ఎప్పుడు అర్థమవుతుందే? మీరేమైనా తక్కువ? పడేయడానికి అడ్డమైన డైలాగులన్నీ చెప్తూ మా వెంట తిరుగుతారు. నో అంటే చచ్చిపోతామని బ్లాక్మెయిల్ చేస్తారు, ఎస్ అంటే మమ్మల్ని చంపుతారు. అయినా నీ మాటలు వింటేనే అర్థమవుతుంది నువ్వు ఎంత పెద్ద యదవ్వో. ఇంకా నీ ఫ్రెండ్ అంటావా? ఆ యదవ్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. నన్నే యదవంటావా? నీకీ జన్మలో మొగుడు రాడే? వచ్చినా ఏ కాల్బాయో వస్తాడు.
నన్నే ఇన్ని మాటలంటావురా? నీకు రోడ్డు మీద అడుక్కున్న అమ్మాయి కూడా దొరకదురా సచ్చినోడా. నన్ను సచ్చినోడంటావా? అయిపోయావి ఈరోజు నా చేతిలో. నువ్వు కూడా అయిపోయావురా. థూ. రేయ్, ఈ రోజు నుంచి నీకు టార్చర్ ఏంటో చూపిస్తారా? ఈ రోజు నుంచి టార్చర్ అంటే ఏంటో నేను చూపిస్తానే. పెట్టరా ఫోను. పొద్దునే సద్ది కళ్ళు తాగినట్టుంది. నా నిద్రతో పాటు నా బుర్రను కూడా తినేసింది. ఛీ. అరే మామా, కింద వెయిటింగ్ రా, కిందికి రా. వస్తున్నారా? పదరా వెళ్దాం. ఓకే. సాయంత్రం సినిమాకి వెళ్ళి వచ్చి 4 బీర్లు వేసి చిల్లవుదాం రా. ఏమంటావు? అవునరా బాబు, ఈరోజు చాలా చిరాగ్గా ఉంది. ఖచ్చితంగా వేయాల్సిందే. అంతే. రేయ్, నాన్న ఫోన్ చేస్తుంది, బండాపురా. ఓకే ఓకే. హలో నాన్న. ఎరా, ఎక్కడున్నావురా? ఇంకెక్కడుంటాను నాన్న, సండే కదా, సరదాగా సినిమాకి వెళ్తున్నా. చూసిన సినిమాలు చాలు గానీ నీకు మంచి సంబంధం చూశానురా. ఫ్యామిలీ చాలా బాగుంది. ఆ అమ్మాయి కూడా నాకు బాగా నచ్చిందిరా. అవునా? అయితే మీరే చేసేసుకోండి. అరే యదవా, ఏం మాట్లాడుతున్నావురా? మరి లేకపోతే ఏంటి నాన్న, నాకు ఇప్పుడే వద్దంటున్నాను కదా. నువ్వు వద్దంటావని తెలుసురా. నీకెలా పెళ్లి చేయాలో కూడా నాకు బాగా తెలుసు. వాట్సాప్లో లొకేషన్ పెట్టాను. అమ్మాయి టేబుల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుందిరా. వెళ్ళి కలు. తప్పదా? తప్పదురా. అయితే అమ్మాయి ఫోటో పంపించినా. ఎందుకు? ఫోటో చూసి నచ్చలేదని చెప్పడానికా? మూసుకొని వెళ్ళరా. అది కాదు నాన్న, నేను తనను గుర్తుపట్టాలి కదా. రే వెళ్ళు. నాన్న, హలో నాన్న. ఛీ, తినమ్మ జీవితం. సండే కూడా సరదా లేకుండా పోయింది. ఏమన్నారా నాన్న? పెళ్లి చూపులంట. అమ్మాయి చాలా బాగుందంట. కాఫీ షాప్ లో వెయిట్ చేస్తుంది, వెళ్ళి కలుమంటున్నాడు. అమ్మాయా? వెళ్ళి కలువునా మరి. రే, నీకు తెలుసు కదరా నాకు ఇష్టం లేదని. రే, ముందు అమ్మాయి దగ్గర వెళ్ళు, నెంబర్ తీసుకో. నచ్చిందా సెట్ చేసుకో, నచ్చకపోతే నీ సెట్ చేసుకుంటారా? అరే ఎదవా, నిన్ననే కదరా బ్రేకప్ అయింది. ఆ బాధ నుండి మూవ్ ఆన్ అవ్వాలి కదరా. ఒంటరిగా ఉండలేకపోతున్నాను, అందుకే. రేయ్, చేసిన ఎదవ రక్షణ చాలు గాని ముందు కాఫీ షాప్ పోని. సరే సరే సరే. సరే మామ, నువ్వు వెళ్ళు. రే, నేను కూడా వస్తా. రేయ్, అందుకే వద్దు, మళ్ళీ కొత్తపేట పెట్టడానికా? అది కాదురా, నీకు సెట్ కాకపోతే సెట్ చేసుకుంటారా. అందుకే వద్దు, మూసుకొని దొబ్బేయి. అంతేలేరా, ప్రాబ్లం వచ్చినప్పుడే ఫ్రెండ్ కావాలి. అదే అమ్మాయి ఉంటే మాత్రం ఫ్రెండ్ అవసరం లేదు. అంతేలే, చూస్తా. ఇంతమంది మధ్యలో ఒంటరిగా రెడీ అయి కూర్చుందంటే ఖచ్చితంగా తనే ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ, పెళ్లి చూపులు. యా, నేనే. హాయ్, రామ్. ప్రియా, ప్లీజ్ సిట్. బాగా లేట్ అయింది, సారీ. అయ్యో పర్లేదండి. ఏం తీసుకుంటారు? వద్దులేండి. మీ ఫేస్ని చూస్తేనే అర్థమవుతుంది మీరు చాలా చిరాకులో ఉన్నారని. ఏమండి, మనం ఇక్కడ పెళ్లి చేసుకోవడం లేదు, పెళ్లి చూపులకొచ్చాం. మనం ఒకరికి ఒకరం నచ్చినా నచ్చకపోయినా బిల్ పే చేయాలి కదా. కనీసం కూర్చున్నందుకైనా బిల్ పే చేయాలి కదా. జ్యూస్. బ్రో, 2 మొజిటోస్. ఓకే మేడం. సో చెప్పండి,
పెళ్లి ఇష్టం లేదా? ఇప్పుడు ఇష్టం లేదు. మా నాన్న నట్ చేయడం ఇష్టం లేక వచ్చాను. అయినా ఇలాంటి అమ్మాయి వస్తుందో తెలియదు కదా. మేడం ఆర్డర్. మేడం ఆర్డర్. నేను కూడా మా అమ్మని హర్ట్ చేయడం ఇష్టం లేక వచ్చా. అవును, మీకెందుకు ఇష్టం లేదు? నాకు ఉంటుంది కదా ఎంజాయ్ చేయాలని. ఇన్ని రోజులు స్టడీస్, తర్వాత జాబ్, ఆ తర్వాత పెళ్ళి, పిల్లలు. లైఫ్ అంటే ఇంతేనా? నాకు ఉంటుంది కదా బ్యాచులర్ లైఫ్ ఎంజాయ్ చేయాలని. పెళ్ళయ్యాక ఎలానో ఇంట్లోనే పడి ఉండాలి కదా. ఇంతకీ మీకెలాంటి అమ్మాయి కావాలి? పర్లేదు చెప్పండి. ఏం లేదండి, హ్యాపీగా ఉండి నన్ను నేను ఎంత బాగా ప్రేమగా చూసుకుంటానో అంతే బాగా చూసుకుంటే చాలు. లైఫ్ లాంగ్ సపోర్ట్ చేస్తూ హ్యాపీగా చూసుకుంటా. మ్మ్. అలాగే కొద్దిగా అందం కూడా ఉండాలి. ఓకే. అవును, మీరెవరినైనా ప్రేమిస్తున్నారా? మ్మ్. లేదు. మ్మ్. అవును, మీకెలాంటి అబ్బాయి కావాలనుకుంటున్నారు? మ్మ్. నాకు మీలాంటి ఆశలేం లేవు. ఓహో. నాతో మంచిగా ఉండి నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను బాగా చూసుకుంటాడు అని నమ్మకం ఉంటే చాలు. లైఫ్ మొత్తం నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తూ చంటి పిల్లల్లా చూసుకుంటాను. ఓ. మ్మ్. అయితే మీరెవరినైనా ప్రేమిస్తున్నారా? మ్హూ. లేదు. ఓహో. మీరనుకునే అమ్మాయే వస్తుందని నమ్మకం ఉందా? ఇప్పుడు దాకా కొద్దిగా డౌట్ ఉన్నానండి, కానీ మిమ్మల్ని చూశాక ఆ నమ్మకం వచ్చింది. మీకు ఓకే అయితే ఆ చంటి పిల్లోడిని నేనే అవుదామనుకుంటున్నా. అది కూడా మీకు ఓకే అయితేనే. ఇంతకు నేను మీకు నచ్చానా? ఫస్ట్ మీ చిరాకు ఫేస్ చూసి చాలా చిరాకు వేసింది, ఓహో. కానీ మీ మాటలు విన్నాక మంచోడు అనే నమ్మకం వచ్చింది. మ్మ్. అలాగే లైఫ్ లాంగ్ సపోర్ట్ చేస్తానన్నారు కదా. పైగా మీరు మా పేరెంట్స్ సెలెక్ట్ చేసిన వ్యక్తి కదా. ఆ. అవును, బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు కదా. ఇప్పుడు పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా? లైఫ్ లాంగ్ సపోర్ట్ చేస్తానన్నారు కదా, కలిసి ఎంజాయ్ చేద్దాంలే. ఎందుకంటే ఇన్ని రోజులు ఎలా అంటోడొస్తాడో అని భయం వేసేది. ఇప్పుడు ఆ భయం లేదు. ఓహో. బ్రో, బిల్. సార్, బిల్ సార్ సార్. బిల్ సార్. థ్యాంక్ యూ సార్. ఇట్స్ థ్యాంక్ ఓకే యూ సార్. సో మళ్ళీ ఎప్పుడు? డైరెక్ట్గా నెంబర్ ఇవ్వమని అడగచ్చు కదా. ఆ, ఆ, మీ నెంబరే ఇవ్వండి. ఓరమ్మ ఫ్లాష్ సరే. మ్యాన్. మిస్డ్ కాల్ ఇవ్వండి. నా మొబైల్లోనే కాదు, నా హార్ట్లో సేవ్ చేసుకుంటా. ఓరేయో. అబ్బో, 9951-268. అయ్యో ఇదా? ఒసేయ్ పెంటమ్మా, నువ్వా?
సచ్చినోడా నువ్వా? ఆ!